హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పూదోట లియో పీటర్, పద్మజ రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కంచరపాలెం విచారణ క్రీస్తు శేషులు పొలిమెరశెట్టి ఇన్యాసి రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, తలంపులు నెరవేరాలని కోరుతూ మేలులకు కృతజ్ఞతగా పి జోజిబాబు, జ్యోతి, అనురాధ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువ మేరీ పర్నీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ తానుగుంట్ల మరియమ్మ తలంపు ప్రకారము కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పోలిశెట్టి రాజకుమార్ 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోలిశెట్టి జ్యోతి, భావన, తెరేసా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెదపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అనంతవరం విచారణ నెక్కలవాసి క్రీస్తు శేషులు మేకల జ్వానేస్ 20వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య, కుమార్తెలు, అల్లిళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు ఆయురారోగ్యములకు దయచేయమని మేకల ప్రభాకర్ రావు గారు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశాలను జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. అతడు ధర్మమునే కాని అధర్మమును బోధింపలేదు. అతడు నాకు స్నేహితునిగా జీవించుచు నీతిని, శాంతిని పాటించెను. అనేకులను పాప మార్గము నుండి ప్రక్కకు త్రిప్పెను.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సత్య తిరుసభ పునీత ఇరేనియస్ పీఠాధిపతి వేదసాక్షి సంస్మరణను కొనియాడుతూ ఉంది. మరి ఈయన 2వ శతాబ్దములోనే దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. తను పొందుకున్నటువంటి జ్ఞానాన్ని, తను పొందుకున్నటువంటి దైవ పిలుపును అనేకమైనటువంటి విషయాలలో తిరుసభకు ఉపయోగపడుతూ, తిరుసభను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమములో ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి గొప్ప పునీతుడిగా తిరుసభ వారిని గుర్తించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత ఇరేనియాస్ గారు ఏ రీతిగా అయితే తన జీవితకాలం అంతయు కూడాను శ్రమలు అనుభవించినప్పటికీ తన యొక్క విశ్వాసాన్ని చాటుకుంటూ, తన విశ్వాసములో ఎదిగి గొప్ప పునీతుడుగా తిరుసభ చేత గుర్తింపబడ్డాడో, ఈ రోజున మనందరము కూడాను ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని తిరుసభ మనందరికి కూడా పిలుపునిస్తూ ఉంది. ఈ క్రమంలో వారిని ధ్యానం చేస్తూ, వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సహకారాన్ని మనందరము కూడా అర్థిస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మనందరము కూడా మన యొక్క జీవితాల కోసం ప్రార్థన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాల కొరకు, పాపముల కొరకు పశ్చాత్తాపపడుతూ యోగ్యమైన రీతిలో ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరి సహోదరులారా, సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు
వాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా శ్రీ సభ బోధించు నిజమైన వేద సిద్ధాంతమును శాంతిని ధృవీకరించుటకు పీఠాధిపతి అయిన పునీత ఇరేనియస్సును
ఎన్నుకుంటివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము విశ్వాసమందును ప్రేమలోను నూతనీకరింపబడి శ్రీ సభలో శాంతి సమాఖ్యములు పెంపొందించుటయందు సదా ఆసక్తి గలవారమై ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా రాజ్యము అపహరింపబడినది. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనముల వరకు. సిద్కియా బబిలోనియా రాజుపై తిరగబడెను కనుక అతని ఏలుబడి 9వ ఏడు 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వసైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బబిలోనియులు పట్టణమును వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రకారము చుట్టూ ముట్టడించి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ ఏడు 4వ నెల 9వ నాడు కరువు మిక్కుటము కాగా ప్రజలకు తిండి దొరకదాయెను. అంతటా కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బబిలోనియులు నగరమును చుట్టుముట్టియున్నను రాజు ఇశ్రాయేలు సైనికులు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యానవనమును ప్రక్కగా 2 ప్రాకారములు మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి. కాని బబిలోనియా సైన్యము వారి వెంటబడి యెరికో మైదానమున సిద్కియాను ముట్టడించెను. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచి పారిపోయిరి. రాజును రిబ్లాయందు విడిది చేయుచున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచట బబిలోనియా రాజు యూదా రాజుకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటు పిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 19వ ఏట 5వ నెల 7వ నాడు బబిలోనియా రాజు అంగరక్షకుడు సేవకుడు నెబుకద్నెజరు యెరూషలేము ప్రవేశించిరి. అతడు దేవాలయమున రాజప్రాసాదమును పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతని కల్దీయ సైనికులు ప్రాకారములను పడగలగొట్టిరి. నెబుసరదాను పట్టణమున మిగిలియున్న జనమును చేతి పని వారిని బబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను పొలమును సాగు చేయుటకు వదిలివేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను నిన్ను మరిచిపోయినచో నా నాలుక అంగటికి కరుచుకుని పోవునుగాక. మేము బబిలోనియా నదుల చెంత కూర్చుండి సియోనును తలుచుకొని విలపించితిమి. అచటనున్న నిరవంజి చెట్లు మా తంత్రివాద్యములను తగిలించి తిని. అందరూ నేను నిన్ను మరిచిపోయినచో నా నాలుక అంగిటికి కరుచుకుని పోవునుగాక.
మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సియోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. అందరూ నేను నిన్ను మరిచిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకుని పోవునుగాక. కానీ అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదము? యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడి చెయ్యి చచ్చుపొడునుగాక. అందరూ నేను నిన్ను మరిచిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకుపోవునుగాక. నేను నిన్ను మరిచిపోయినచో నా మహానందము యెరూషలేముని ఎంచినచో నా నాలుక అంగటికి ఖర్చుకుని పోవునుగాక. అందరూ నేను నిన్ను మరిచిపోయినచో నా నాలుక అంగటికి ఖర్చుకుని పోవునుగాక. పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 4వ వచనం వరకు. బోధను ముగించి పర్వతముపై నుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందుకు మోకరించి, ప్రభూ, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతట యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము,
నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని క్రీస్తు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సెమినరీ మొదటి దశలో చదువుతూ ఉన్న అప్పుడు మా యొక్క రెక్టర్ గారు చెబుతూ ఉండేటువంటి మాట, ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వారి యొక్క మోకాలు తెల్లబడతాయి, ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వారి యొక్క మోకాలు తెల్లబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి 2 పట్టణాల సారాంశాన్ని ఒకసారి గనక మనం ధ్యానం చేస్తే, దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవునికి ఇష్టమైంది ఏదైనా సరే మనుషులకు చాలా అద్భుతంగా కనబడుతుంది. అది మేలైనా కీడైనా, అది అభినందనీయమైనటువంటిదైనా లేకపోతే శిక్షకు సంబంధించిందైనా. అందుకే సృష్టి ఆరంభములో మొదటి 6 రోజుల యొక్క సృష్టిని చేసిన తరువాత దేవుని కంటికి అది చాలా ఇంపుగా ఉంది, చాలా ఇష్టంగా ఉంది. ఎప్పుడైతే తన యొక్క సృష్టి తన కంటికి ఇష్టంగా కనిపించిందో, రెట్టింపైనటువంటి ఉత్సాహముతో దేవుడు మనిషిని తన యొక్క ప్రతిరూపంలో సృష్టించుకున్నాడు. అది ఇంకా ఇష్టపడ్డాడు దేవుడు. కానీ కాలక్రమేణా ఆదిలోనే, ప్రారంభములోనే దేవుడు ఇష్టాన్ని, దేవుడు మెచ్చుకున్న దానిని, దేవుడు ఎంతగానో సంతోషించిన దాన్ని అయిష్టంగా మార్చటంలో మనిషి చాలా దిగజారిపోయాడు. దిగజారిపోతే పర్వాలేదు, దేవునికి ఇష్టమైన దాన్ని చేసినప్పుడు దీవెన పొందినటువంటి అదే మనిషి దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేసిన ప్రతిసారి కూడా శాపానికి లోనయ్యాడు. దీన్ని బట్టి మన అందరం కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టం లేనిది అది ఏదైనా అది మనిషికి ప్రమాదమే, అది మనిషికి శాపమే, అది మనిషికి కీడే, బాధే. అందుకే ప్రియమైన స్నేహితులారా, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసినటువంటి భక్తులను బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేయటం ద్వారా దేవుడు వారిని ఏ రీతిగా దీవించాడో కూడా మనకు చాలా ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. ప్రారంభం నుండి చూస్తే అబ్రహామును చూస్తూ ఉన్నాం, మరి యోసేపును చూస్తూ ఉన్నాం, దావీదును చూస్తూ ఉన్నాం, ఇంకా ఇతరమైనటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ఈ భక్తులు, ఈ విశ్వాసులు వారి యొక్క జీవితంలో చాలా బాధలు పడ్డారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒక విషయం గ్రహించాలి. శ్రమలు శాశ్వతం కాదు, బాధలు శాశ్వతం కాదు, ఇబ్బందులు శాశ్వతం కాదు. దేవుణ్ణి ఇష్టపడడానికి, దేవుణ్ణి మెప్పించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి భక్తులు ఎవరైతే శ్రమ పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే కష్టాలు అనుభవించారో, ఈ యొక్క శ్రమకాలము తరువాత వారికి గొప్పనైనటువంటి దేవుడు గొప్పనైన దీవెనలు ప్రసాదించాడు.
దానికి చక్కనైనటువంటి ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యోసేపు భక్తుని యొక్క జీవితమే. తన సొంత అన్నలే, తన సొంత రక్తమే ఆయన్ను మోసం చేశారు. ఆయనపై కుట్రలు పన్నారు, ఆయనకు ద్రోహం చేశారు, ఆయనపై అసూయ చెందారు. కానీ ఈ క్రమంలో యోసేపు అనుభవించినటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టము దేవునికి ఇష్టమే, అది దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క చిత్తములో ఎంత అద్భుతం ఉందో ఈ శ్రమల జీవితం అనంతరము త్రోసివేసినటువంటి రాయే మూలరాయిగా మారింది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు యోసేపు యొక్క జీవితంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని శ్రమలు పొందిన తరువాత, అన్ని ఇబ్బందులు పొందిన తరువాత, తన చిన్ననాటి నుండి యవనకాయలమ్మ వరకు కూడాను తను పడినటువంటి శ్రమల తరువాత దేవుడు తనకిచ్చినటువంటి స్థితి ఏంటో తెలుసా? అత్యున్నతమైనటువంటి స్థానం. కాబట్టి ఇటువంటి సంఘటనలను మనం ధ్యానం చేస్తే దేవుని కార్యాలు, దేవుని యొక్క హస్తము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మొట్టమొదటి పట్టణంలో మనం గనక చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టం లేనటువంటి రీతిగా జీవిస్తున్నారు. దేవునికి ఎప్పుడైతే ఇష్టం లేనట్లుగా జీవిస్తే వాళ్ళ యొక్క జీవితంలో తప్పనిసరిగా ప్రమాదము చేకూరుతుంది. వారి యొక్క జీవితంలో బాధలు కొని వస్తూ ఉంటాయి. అదే జరిగింది ఈనాటి మొట్టమొదటి పట్టణంలో. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడాను సిద్కియా పాలనలో ఉండగా బబిలోనియలు ఆ దేశంపై దండయాత్ర చేసి వారిని ఏ రీతిగా పతనం చేశారో, ఏ రీతిగా వారిని బాధ పెట్టారో, ఏ రీతిగా వారికి అనేకమైనటువంటి శ్రమలను తీసుకుని వచ్చారో ఈనాటి మొదటి పట్టణం మనందరికీ కూడా చాలా చక్కగా దేవుని యొక్క సందేశం అందిస్తూ ఉంది. దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు, దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు బాధలు పడటము దేవుని యొక్క చిత్తం కానే కాదు. ఒకవేళ దేవుని యొక్క చిత్తమే గనక అయితే అది కొంతకాలం మాత్రమే. అందుకే ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, వీరికి వచ్చినటువంటి ఈ బాధలు కొలది కాలం మాత్రమే. వారి యొక్క జీవితంలో శాపపు దినాలుగా వారు అనుభవించారు. ఈ క్రమములో మరలా వారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే దేవుని యొక్క పవిత్రమైనటువంటి హస్తము వారిని వెంబడిస్తూనే ఉంది. దానికి నిదర్శనమే ఈనాటి సువిశేష పట్టణం. మరి సువిశేష పట్టణాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రోజున ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభుని ముందు మోకరించి ఎంతో వినయముతో, ఎంతో విధేయతతో, ఎంతో నిట్టూర్పుతో దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ ప్రాధేయపడుతున్నాడు. ఏమని? ప్రభూ నీకు ఇష్టమైతే, ప్రభూ నీకు ఇష్టమైతే ఈ కుష్ఠరోగము నుండి నన్ను స్వస్థత పొందేవాడిగా తయారు చేయి. అప్పుడు ప్రభు వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమని? నాకు ఇష్టమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను బట్టి మనందరము కూడాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు యొక్క వారసులుగా మనందరం తెలుసుకోవలసినటువంటి సందేశం ఏంటంటే, దేవుని యొక్క ఇష్టము నా జీవితంలో ఏమై ఉంది. ఈ రోజున కుష్ఠరోగి ఎంతో వేదనతో తన శరీరంలో అనుభవిస్తున్నటువంటి బాధతో దేవుని సన్నిధికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను స్వస్థతను చేయి అని అన్నాడు. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ఇష్టము నా జీవితంలో ఏమై ఉంది? దేవుని యొక్క ఇష్టము ఏ మనిషి బాధపడటంలో లేదు. ఏ మనిషి వేదన పొందటంలో దేవునికి ఇష్టం లేదు. అది కుటుంబంలో తలెత్తుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలే కావచ్చు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు,
శారీరకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు, ఆత్మీయమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు. ఈ స్థితిలో ఉండటము దేవునికి ఇష్టమా అనంటే అది దేవుని సన్నిధికి వచ్చి నీవు నేను గనక దేవుని సన్నిధిలో అడిగితే ప్రభు చెబుతాడు, నీవు బాధపడటం నాకు ఇష్టము లేదు, కానీ నీ జీవితంలో నీవు స్వస్థత పొందటం నాకు ఇష్టం. నువ్వు పాపిగా ఉన్నటువంటి నీవు, నాశనమైపోతున్నటువంటి నీవు, ఈ యొక్క నాశనము ద్వారా నీ కుటుంబం అంతా కూడా శాపముగా తయారవుతున్నటువంటి నీ యొక్క కుటుంబము మారు మనసు పొందటము నాకు ఇష్టం. మీరు శారీరకమైనటువంటి రోగాలతో కానీ ఆత్మీయమైనటువంటి రోగాలతో కానీ ఇబ్బంది పడటం అనేటువంటిది నాకు ఇష్టం లేదు, కానీ మీరు మారు మనసు పొందటంలో నాకు ఇష్టం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున పునీత ఇరేనియస్ గారి పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుని సన్నిధికి వచ్చి కుష్ఠరోగి ఏ రీతిగా అయితే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థతను చెయ్యి అని అడిగాడో, ప్రభువా నీ యొక్క దృష్టిలో నా జీవితంలో ఏమైనటువంటి ఇష్టం ఉంది, నేను మారు మనసు పొందటంలోనా, నా జీవితాన్ని మార్చుకోవటంలోనా, నా రోగానికి నయమవటంలోనా, నా కుటుంబాలకు బాధలకు ఇబ్బందులకు వాటన్నిటినీ కూడా స్వస్థ చెప్పటంలో గనక నీకు ఇష్టమైతే నన్ను స్వస్థతను చేయి ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో భక్తియుతముగా దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ దేవుని యొక్క ఇష్ట రీతిగా మన యొక్క జీవితాలను జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కారణముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, పునీత ఇరేనియాసు స్వర్గములో జన్మించిన ఈ రోజున మేము ఆనందముతో అర్పించు ఈ బలి నీకు మహిమను చేకూర్చునుగాక. ఇది మాయందు సత్యము పట్ల ప్రేమను పుట్టించునుగాక. తద్వారా మేము శ్రీసభ విశ్వాసమును సమైక్యమును అవిచ్ఛిన్నముగా కాపాడుకుందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచూ ఉన్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందములతో ఏకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఇరేనియస్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు నిత్య జీవన కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. భోజమా యేసు ప్రభుని రక్తమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతిలో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును అని ప్రభువు నడువుచున్నాడు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇరేనియాసునకు గౌరవ మహిమలను చేకూర్చిన శ్రీ సభ ఐక్యమునకు గురుతుగా ఉన్న ఈ దివ్య సత్ప్రసాదము పట్ల విశ్వాసమును మాకు కూడా ప్రసాదింపుము. ఈ పరమ రహస్యములను కొనియాడుచున్న మమ్ము కనికరించి నీ ఎడల మాకున్న విశ్వాసమును అధికము చేయుము. వేద సాక్షి మరణము వరకు నిజమైన విశ్వాసముతో జీవించి సాక్ష్యముటిచ్చిన పునీత ఇరేనియాసును అనుసరించి మేము కూడా మా జీవితాంతము వరకు నీతో ఐక్యమై జీవించునట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.